ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బీసీ దళపతి బీసీ బంధు శ్రీ కేసన శంకర్రావు 71వ జన్మదిన వేడుకలు చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వినాయక సదన్లో ఘనంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా ఏడిగ గౌడ్ సంఘం అధ్యక్షుడు మద్దిలేటి కృష్ణమూర్తి గౌడ్, ఏపీ గౌడ్ సంఘం కార్యదర్శి బుస్సా నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శంకర్రావును శాలువాతో సత్కరించి గజమాల వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ వర్గాల అభ్యున్నతికి శంకర్రావు అందిస్తున్న సేవలను నాయకులు కొనియాడారు. సమాజ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గౌడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కలిజేటి నీరజాక్ష గౌడ్, జిల్లా గౌడ్ సంఘం ప్రధాన కార్యదర్శి తుమ్మల గోపిగౌడ్, జిల్లా యువసేన ప్రధాన కార్యదర్శి లేబాకుల మురళిగౌడ్, ఈడిగ సాధికార కమిటీ సభ్యుడు కొత్తపల్లి రెడ్డప్ప గౌడ్, చిత్తూరు నగర గౌడ్ సంఘం అధ్యక్షుడు అపరాల వినోద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాణిపాకం సిద్ధి వినాయక స్వామివారి యొక్క దర్శన అనంతరం ఈ రోజున చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లా మరి బీసీ నాయకులందరూ కూడా జగదీష్ గారు కానీ, కృష్ణమూర్తి గారు కానీ, నాగరాజు గారు కానీ, ఇంకా తదితర పెద్దలందరూ కూడా ఈ రోజున నా జన్మదిన శుభ సందర్భంగా అడ్వాన్స్గా ఈ రోజున సిద్ధి మరి కాణిపాక వినాయక స్వామి దగ్గర కేక్ కట్ చేసి మరి వారి యొక్క శుభాకాంక్షల్ని తెలియజేసినందుకు మరి పాత చిత్తూరు జిల్లా బీసీఎం బాంధవులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఆ మహనీయుడు, ఆ స్వామీజీ ఒక మరి వారి యొక్క స్థానంలో ఈ రోజున మరి కేక్ కట్ చేసుకోవటం, మరి పుట్టినరోజు అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేయటం అనేది నా పూర్వజన సుఖంతో నేను భావిస్తూ ఉన్నాను. ఇదే విధంగా రాష్ట్రం, దేశం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని, పాడి పంటలతో అందరూ కూడా సమృద్ధిగా ఉండాలని మరి ఆ భగవంతుడిని సిద్ధి వినాయకుడిని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. సమాజంలో ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకు అతీతంగా మరి పవిత్రమైనటువంటి దేవాలయాల్లో వారి యొక్క స్వామి యొక్క ప్రతిష్టతను మనం కాపాడే విధంగా మరి స్వామివారి యొక్క ఆశీస్సులతో మరి రాష్ట్రం కానీ, దేశం కానీ సుభిక్షంగా ఉండాలని చెప్పని పాడి పంటలతో నేను మనస్ఫూర్తిగా మరి ఆశీర్వచనం ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శంకర్రావు గారి 71వ జన్మదిన సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో శంకరన్న ఎప్పుడు బాగుండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరసిద్ధి వినాయక స్వామిని ప్రార్థిస్తూ అన్న ఆరోగ్యంతో బాగుండాలి. అదేవిధంగా బీసీలకు అందరూ కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మా శంకర్రావు గారు వెంటనే కూడా వెళ్ళి అక్కడ పరామర్శించడం, ఇట్లా బీసీలకు అండదండగా ఉండే మా యొక్క బీసీ సోషల్ వెల్ఫేర్ అధ్యక్షులు స్టేట్ ప్రెసిడెంట్ శంకర్రావు గారు 200 బాగుండాలనేసి కాణిపాక వరసిద్ధి స్వామి, అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఆశీస్సులతో అన్న బాగుండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఆయన యొక్క జన్మదిన సందర్భంగా పలు చోట్ల స్వచ్ఛందంగా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దాంతో భాగంగా చిత్తూరులో కొన్ని సేవా కార్యక్రమం, రేపు అదేవిధంగా తిరుపతిలో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఆయనకు అందరం కూడా బీసీలు అందరం కలిసి కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియచేయడం అనేది. శ్రీ శంకర్రావు గారు బీసీల కోసం 2016 నుండి ఇప్పటి వరకు కూడా అవిశ్రాంతంగా పోరాడుతూ బీసీల యొక్క సమస్యలపై మొట్టమొదటిగా బీసీ జనగణన, అలాగే బీసీ కులగణన ఆ రెండూ జరిగినప్పుడే బీసీలకు రిజర్వేషన్లో కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ వారికి వస్తుందనే ఉద్దేశంతో 2016 నుంచి కూడా ఢిల్లీ కానీ, హైదరాబాద్ తిరిగి ఓబీసీ కోసం ఆయన కష్టపడి సేవలు అందిస్తున్నాడు. ఈ 7 వయసులో కూడా అవిశ్రాంతంగా పోరాడుతున్న మా బీసీ బాంధవులు శ్రీ కేసరి శంకర్రావు గారి యొక్క ఆరోగ్యము, ఆ వినాయక స్వామి ఆశీస్సులతో ఎల్లవేళ ఐశ్వర్య ఆరోగ్యంతో వర్ధిల్లాలని మేము భగవంతుని ప్రార్థిస్తూ శంకర్రావు గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్ధిల్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ.